హాయ్ టు ఆల్. ఈరోజు పిల్లలకు అండ్ మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఆల్ మిక్స్డ్ మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే అప్పుడప్పుడు ప్లెయిన్ దోశ, క్యారెట్ యాడ్ చేసి లేకపోతే బీట్రూట్ యాడ్ చేసి అలా డిఫరెంట్ టైప్స్ చేస్తాను దోశ. సో ఈరోజు గ్రెయిన్స్ అన్నింటితో కలిపి ఇలా దోశ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో రైస్ అండ్ పప్పులన్నీ వేసేసి నానబెట్టాను 3 hours. ఆ తర్వాత మిక్స్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి బ్యాటర్. అంటే దోశకి ఎలా ప్రిపేర్ చేసాం సేమ్ అలాగే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు చట్నీ కోసం ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నాను కదా. సో ఎందుకంటే ఇలా చెయ్యండి, చట్నీ బాగుంటుంది. మనం ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. లైట్గా ఆయిల్ వేసి ఒక 1 ఆనియన్, 1 టమాటో అండ్ 3 పచ్చిమిర్చీస్ అండ్ కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో పల్లీలు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. అలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం చింతపండు వేయాలి. అలా వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని చూడండి ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మరీ థిక్గా ఉండొద్దు కదా, మరీ లైట్గా కూడా ఉండొద్దు. లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో ఆ చట్నీలో. సో అలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా వేసేసి అలాగే లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేయొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. సో అలా యాడ్ చేసి ఆ పోపు ఆ చట్నీలో వేసేసేయాలి. సో ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి, చట్నీ ఎంత బాగుంటుందో. నార్మల్లీ అయితే కొన్ని పల్లీలు, కొంచెం కొబ్బరి, పుట్నాలు, కొంచెం అల్లం ముక్క వేసి మనం చట్నీ చేస్తాం కదా. సో ఇలా చేసి చూడండి, టమాటోస్, ఆనియన్స్ వేసి కరివేపాకు ఎక్కువగా వేయాలి. కరివేపాకు ఎక్కువ తింటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా. సో నేను అలా కరివేపాకు ఎక్కువ వేస్తాను. టేస్టీ కూడా ఉంటుంది చట్నీ చాలా. దోశలో పెట్టుకొని తింటుంటే మాత్రం అబ్బా ఇట్లా మెల్ట్ అవుతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను దోశ వేసిస్తున్నాను చూడండి. బ్యాటర్ ఎంత థిక్గా అయితే దోశ సరిగా రాదు. సో ఒక సపరేట్ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆ బ్యాటర్ వేసి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా దోశ మనకి లైట్గా వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ బ్యాటర్ని. దోశ మనం వేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదా. దోశ వేసి పక్కకు పెట్టి కొంచెం చల్లయిన తర్వాత తింటే అవి అస్సలు తినబుద్ధి కాదు. సో పిల్లలంతా ఫ్రెష్ అప్ అయిపోయారు, స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని రెడీగా ఉన్నారు. సో ఈ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి వేడిగా దోశ వేసిస్తాను. చూడండి, నేను ఇప్పుడు పౌడర్ వేస్తున్నాను కదా, ఇది మునగాకు పౌడరు. చాలా హెల్తీ ఈ పౌడర్ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ పౌడర్ నేను దోశ వేసినప్పుడు దోశ పైన కొంచెం నెయ్యి అండ్ ఈ పౌడర్ వేసిస్తే అబ్బా ఎంత ఎమ్మీగా ఉంటుందో దోశ అండ్ చట్నీ. సో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను వేడిగా. ఎవరికి కావాలంటే వాళ్ళు ఫాస్ట్గా తినేసేస్తారు. ఫాస్ట్ కూడా దోశ అయిపోతుంది. మనం ఈ దోశ పైన పల్లికారం కూడా వేసుకోవచ్చు. సో నేను మునగాకు పౌడర్ చేశాను అనేసి ఈ పౌడర్ వేసి ఇస్తున్నాను. ఇలా వేడిగా చేసిస్తుంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది కదా. సో నేను వేసేస్తున్నాను, పిల్లలు తినేసేస్తున్నారు. అలా అని పిల్లలు ఎన్నో తినరు, జస్ట్ 2 తినేసిస్తే వాళ్ళకి చాలా అయిపోతుంది ఈ దోశ వేడిగా ఉండాలి, బట్ తింటుంటే కాలుతుంటుంది. అయినా కూడా అలానే తినాలి కదా. ఇందులో మనం ఆలు స్టఫ్ చేసి కూడా తింటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మా బాబు మాత్రం రెడీ అయిపోయాడు. వాడికి ఇచ్చేసాను నేను దోశ. చూడండి, చాలా బాగుంది మమ్మీ అని చెప్పాను నాకు.